హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనకి రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని అనౌన్స్ చేసింది. సో దాని గురించి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. సో డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం ఛానల్ ప్లేలిస్ట్ పేజ్కి వెళ్తే మీకు అవైలబుల్ ఉంటాయి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ దగ్గర గ్రీన్ఫీల్డ్స్ రహదారిని నిర్మించాలని నిర్ణయించింది. సో దానికి గాను మనకి రావిర్యాల నుంచి మీర్ఖాన్పేట వరకు అలైన్మెంట్ని చేయబోతున్నారు. సో దాంట్లో మనకి పొడవు వచ్చేసి 40 కిలోమీటర్ల పొడవు ఉండబోతుంది. తర్వాత 6 లేన్ల రోడ్డుగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోడ్ వచ్చేసి మనకి మహేశ్వరం, కందుకూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో రాబోతుంది. దానికి కావాల్సిన భూసేకరణ కూడా స్టార్ట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర ఉన్న రావిర్యాల నుంచి కందుకూరు మండలంలో మీర్ఖాన్పేట వరకు ఈ గ్రీన్ఫీల్డ్స్ రహదారి కనెక్టివిటీ చేయబోతుంది. సో ఈ కనెక్టివిటీ వల్ల మనకి భవిష్యత్తులో మీర్ఖాన్పేట నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి మహేశ్వరం మండలంలో కొంగర్ కరుదు, తర్వాత ఇబ్రహీం మండలంలో ఆదిబట్ల, దండు మైలారం, తర్వాత ఇబ్రహీంపట్నం కాల్సా, కప్పహాడ్, తర్వాత నారేపల్లి, హఫీజ్పూర్, మజీద్పూర్, ఫిరోజ్గూడ, కొంగర్ కలన్, కందుకూరు మండలంలో గూడూరు, గుమ్మడివల్లి, లేమూర్, మాదాపూర్, రాచలూరు, తిమ్మాయిపల్లి, తుమ్మలూరు, మాంకల్, పంజాగూడ, మీర్ఖాన్పేట్ గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 7,622 ఎకరాల భూమి ఉంది. సో దీంట్లో కొంచెం రహదారి నిర్మించడానికి యూజ్ చేస్తారు. సో మిగతాది మనకి డెవలప్మెంట్ చేయబోతున్నారని తెలుస్తుంది. సో మహేశ్వరం మండలంలో 1 గ్రామం, కందుకూరు మండలంలో 6 గ్రామాలు, ఇబ్రహీంపట్నం మండలంలో 2 గ్రామాలలో మనకి 497 ఎకరాల విస్తీర్ణంలో భూసేకరణ చేయబోతున్నారు. దీనికి 175 కోట్ల ఖర్చు అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. సో ఇబ్రహీంపట్నంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంబంధించిన చెందిన ఒక 834 ఎకరాలు ఉన్నాయి. సో కందుకూరు మహేశ్వరం మండలంలో 742 ఎకరాల భూగర్భ గనులు, తర్వాత ఖనిజ శాఖ, అటవీ శాఖకు చెందిన భూములు కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి మూడు మండలాల్లో ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూములు ఎక్కువగా ఉన్నాయి. సో గ్రీన్ఫీల్డ్ రహదారిని నిర్మించడానికి హెచ్ఎండి ఇప్పటికే రోడ్ అలైన్మెంట్ని కూడా రూపొందించింది. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే ఈ రహదారి నిర్మించాలని నిర్ణయించారు. సో దీనికి కావాల్సిన 8,000 ఎకరాల భూసేకరణ కూడా చేయబోతున్నారు. సో మనకి ఎగ్జిట్ నెంబర్ 12 రావిర్యాల నుంచి మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలంలో 21 గ్రామాల ద్వారా ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్ వెళ్తుంది. దీనికి దాదాపు 8,000 ఎకరాల భూసేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో ముందుగా చెప్పినట్టు రోడ్డు వెళ్ళే గ్రామాలు వచ్చేసి మనకి మహేశ్వరంలో 2 గ్రామాలు, కందుకూరులో 10 గ్రామాలు, ఇబ్రహీంపట్నంలో 9 గ్రామాలు. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈ గ్రీన్ఫీల్డ్స్ రోడ్స్, దాని తర్వాత మనకి కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్స్ అని ఎక్కువగా హైదరాబాద్ సౌత్ సైడ్ మనకి మహేశ్వరం, తర్వాత ఇబ్రహీంపట్నము, ఈ శ్రీశైలం హైవే చుట్టుపక్కల ఎక్కువగా నడుస్తున్నాయి. సో దీన్ని బట్టి మనకు తెలిసిందంటే ఫ్యూచర్లో హైదరాబాద్ సౌత్కి ఎక్కువ డెవలప్మెంట్ స్కోప్ ఉన్నట్టు తెలుస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా సౌత్ సైడ్ ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టు అర్థమవుతుంది. సో ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.